హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా వీడియోలు పెట్టేస్తాను. ఇంకానే ఇవాళ నేను పెట్టాలనుకునే వీడియో ఏంటంటే మనందరికి చాలా కావాల్సిందనమాట. అదేనండి మన మేకప్. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. సో మీకు తెలుసు కదా, నేను ఇండియా వెళ్తున్నాను. మా పాపది హాఫ్ సారీ ఫంక్షన్ ఉంది. సో ఫంక్షన్ కోసం మేకప్ ప్రోడక్ట్లు తీద్దామని డిసైడ్ అయిపోయిన ఇవాళ. ఓకే. సో స్టార్టింగ్ నుంచి అంటే మనకి సిరం రాసుకోవడం దగ్గర నుంచి లోషన్లు కానీ, తర్వాత ఒక 4 రకాల మరి పైన పెయింటింగ్లు వేయడాలు కానీ, పెయింటింగ్లు కళ్ళకి మొత్తం అన్ని ప్రోడక్ట్లు తీసుకుంటున్నాను. ఏమేమి తీసుకుంటున్నానో మీకు కూడా పెట్టేస్తాను. వీడియో చివరి వరకు చూసేయండి. మరే పదండి వెళ్దాం. A few moments later. బయలుదేరి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు మా మొక్కలు కొన్నాను కదా, మొక్కలకి ఒరే ఏంటనక నుంచి నువ్వు అనుకుంటానే నేను విడుగుతుండే అలా ఉందండి వాళ్ళకి. హాయ్. సో ఏంటి మమ్మీ? చూసారండి, ఇది కూడా వీడియోలో యాక్టింగ్లు చేసేస్తుందండి బాబు. వీడియో మొదలెట్టగానే ఐ లవ్ యూ అంట. చూసారా మా అమ్మాయి? మామూలుగా అయితే ఇలాంటివి రావో, వీడియో పెట్టగానే వచ్చేస్తుంది. మా ఆయనకు కూడా అలా నేర్చుకుంటే బాగుండు. తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. వీడియోలు చూసినప్పుడు అన్నా ఐ లవ్ యూ అని చెప్పి ఇలాగే. సర్లే, మధ్యలో నన్ను ఎందుకు ఇలా అవుతావు? మరి పిల్లలు చెప్తున్నారు, నువ్వు చెప్పట్లేదు కదా. మరి నువ్వు ఎప్పుడు గుండెలో ఉంటావు కదా, మళ్ళీ చెప్పడం ఎందుకు? మామూలు టైం కాదే ప్రకాశ్. గుండ్లో ఉంటాం, గుండ్లో ఉండం, ఓన్లీ గుండ్లో. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సర్లే, నేను ఎందుకు చెప్పాలనుకున్నది ఏంటంటే మళ్ళీ మొక్కలు కొన్నాం కదండి, దానికి ఫ్లవర్ వచ్చింది. ఉండండి, అది చూపెడతాను. ఆ ఫ్లవర్ కొని ఇక్కడ పెట్టాను మంచిగానే. ఇది వస్తుంది కదా అని, ఇందులో పెడితే నీ స్మెల్ వస్తుంది కదా, ఇలా ఫ్రెషనర్లుగా పెట్టుకుంటాం కదా, అందుకని. ఏం వాడకవయ్యా? అబ్బో, బాగా వాడుతున్నావు కదా. చిన్న స్మెల్ వస్తుందా నీకు? మళ్ళీ పూత పెట్టాను అక్కడ. మంచి స్మెల్, బ్యాడ్ స్మెల్? బ్యాడ్ స్మెల్, గుడ్ స్మెల్? పెడుతుంది, పెట్టినప్పుడు స్మెల్ వస్తుందో రాదో చెప్పలే కానీ మంచిది వస్తుందా చెడ్డది వస్తుందా అంటే ఎవడన్నా అడుగుతుండే. అలాగా తెలివితేటలు ఉన్నతో మాట్లాడితే అలాగే ఉంటుంది. మరి మల్లెపూ పెట్టాను, స్మెల్ వస్తుందా అని అడుగుతున్నాను. అలా అడుగు, క్లియర్ గా వస్తుంది, సూపర్ గా వస్తుంది స్మెల్. చూసారా, అలాంటి తెలివితేటలు ఉంటాయి నాకు మరి. అలాంటి తెలివితేటలు ఉంటాయి నాకు మరి. మీకు కూడా ఫ్లవర్ అంటే పెట్టుకోవడం కుదరట్లేదు కదా తలని, అందుకని అలా కారులో పెట్టాను. మంచి ఫ్రెషనర్ గా భలే పని చేస్తుందండి బాబు. ఏమండి, మర్చిపోయాను, మనం వెళ్దాం అనుకుంటున్నాం కదా ఈ బ్యూటీ అని కొనుక్కోవడానికి. అక్క ఉంది కదా, వాళ్ళ ఇంటికి పోనామండి. మాకు బ్యూటీ పార్లర్ అక్క ఉందండి, తను పార్లర్ బాగా చేస్తారనమాట. సో మనం అక్కడ ఆవిడ తీసుకెళ్ళామనుకోండి, మంచిగా మనకి ఎలా వేయాలి అన్నీ క్లియర్గా చెప్తుంది కదా. సో అన్నీ నేర్చుకోవచ్చు, మీరు కూడా చూసేసుకోవచ్చు నాతో పాటు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వాళ్ళు ఎక్కించుకుని వెళ్దామండి. వాడాలి మరి జనాలని, బుర్రనే కూడానే. అక్కాళ్ళ ఇంటికి వచ్చామండి, ఇదే వాళ్ళ ఇల్లు. ఏం చేస్తుందో ఏంటో ఇప్పుడు మనం రమ్మని అడగాలి. నేను ముందే చెప్పాల్సిందేమో పాపం. అక్క డోర్ అక్క. అక్క మేకప్ ఇవాళ, మేకప్ ఈవిడేంటి మేకప్ అని రాగానే పొడుకోలు పోనెట్టేసిందేంటి, డోర్ వేసేసిందేంటి? హలో అక్క, మళ్ళీ డోర్ తీసారు. అలాగే అలా వేసేసి డోరు చెప్పి పూర్తిగా. నువ్వు మేకప్ ఇప్పుడు వేయడానికి కాదు, మేకప్ వేయడానికి కాదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పడుకోవాలా? ఇప్పుడు ఏంటి అసలు వస్తుందో రాదో అంటే డోర్ కూడా ఓపెన్ చేయట్లే. అలా కాదు, ఇవ్వాలి కదా. పాపం చాలా టైడ్ అయిపోయి ఉంటుందండి. ఒకసారి తీసి చెప్తాను. అలా కాదు, ఈసారి డోర్ వేయకుండా మాట్లాడదు. డోర్ చెప్పి తిను. ఇవాళ నేను షాపింగ్కి వెళ్తున్నాను, మేకప్ ప్రోడక్ట్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను. నువ్వు ఎలాగో మేకప్ ఆర్టిస్ట్ కదా, నీకు అన్నీ తెలుస్తాయి కదా. అలాగే మా ఫాలోవర్స్ కూడా చెప్పినట్టు ఉంటుంది మంచిగా అని చెప్పి, ఎలా వేసుకోవాలి ఏంటి అని అలా కొనుక్కోవడానికి నువ్వు హెల్ప్ చేస్తావని. చూసారండి, చెల్లి కోసం మానేసింది, ఫాలోవర్స్ కోసం మా చెప్పేస్తుందంట. సర్లే పద, మా వాళ్ళ కోసం. 1 hour later. మొత్తానికి వచ్చేసాం. ఇదే మన దేవాలయం. ఇదే వెళ్ళి మనకు కావాల్సిన పెయింట్లు అన్నీ కొనుక్కుందాం, మొక్కనికి వేసుకునే పెయింట్లు. రండి మరి లోపలికి వెళ్ళి చూసేద్దాం అన్నీనే. ఇప్పుడే వచ్చేవాడి లోపలికే. మంచి అడవుగా ఉంది, జనాలు చూసారా అసలు తెగ తిరిగేస్తాను. అందరూ లేడీసే తెక్కునేస్తున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు ఏం తీసుకోలేక చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి ఇక్కడ, అన్ని రాసేసుకోవడమేనా?
ఓకే, ముందు అవన్నీ తిరుగుతూ ఉంటుంది, అవన్నీ చూసి అంటే మనకి ఏదేమి ఫస్ట్ అంటే చాలా స్టెప్లు ఉంటాయి కదా, అందులో మనకు ఒకదాని తర్వాత ఒకటి ఏం వేసుకోవాలనేది ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏంటంటే మొహం కడుక్కోవాలన్నమాట, అది చాలా ఇంపార్టెంట్. సో అది ఫేస్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఏంటకన్నా టోనర్ స్టార్టింగ్ టోనర్ రాసుకోవాలండి. అదే ఫస్ట్దా? ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుని తర్వాత టోనర్. ఫేస్ వాష్ చేసుకోగానే టోనర్ అప్లై చేసుకోవాలండి. సో టోనర్ ఎక్కడ ఉంది ఏంటో ఒకసారి చూద్దాము, టోనర్ అంటే ఏంటో కూడా చూద్దాము రండి. చూసారా ఇన్ని రకాల ఫౌండేషన్లు, ఇన్ని లిప్స్టిక్లు తెగ పెట్టేశారు. ఇవన్నీ మనం ఇందులో ఏం తీసుకుంటామో, మనకి ఏ షేడో అవన్నీ కూడా మొదలెట్టాలి. చూస్తున్నారండి, ఇదైతే చాలా బాగుంటుందంట. ఇప్పుడు అక్క అప్లై చేస్తుంది. ఇది ప్లస్ ఇదేసావా? అది గ్లో ప్లస్ హైడ్రేటింగ్ సిరమ్, దీన్ని ప్రైమర్. ఎంత షైనింగ్ వచ్చిందో, కానీ మన కలర్ మన ఫేస్ దగ్గర తీసుకోలేదే. ప్రైమర్ దేనికైనా మామూలు బేస్ కదా ఇది. ఆ టోనర్ ఎదుగుతాం కదండి, ఎత్తుకునే దగ్గరికి ఇంకా మనకి ఆ లేడీస్ ఎవరు కనపడలేదు అక్కడ, మనకు అన్ని వేయడానికి ఒకళ్ళు దొరకాలి. ఈలోపు ఐ షేడర్స్ దగ్గరికి వచ్చాము. ఐ షేడ్స్ వేద్దామంటే ఇక్కడ మోర్ఫేలో చూస్తున్నారు కదా, ఈ బ్రాండ్లో తీసుకున్నాను ఒకటే. ఎలా ఉండాలంటే కొంచెం షిమ్మరీ ఉండి తర్వాత డార్క్ అండ్ లైట్ పింక్ ఉంటే బాగుంటుంది అంటుంది అక్క, అందుకని బ్రౌన్స్ కూడా ఉండాలండి. సో బ్రౌన్స్, ఇలా షిమ్మరీ, లైట్ పింక్ అన్నీ కలిసి ఉండేలాగా. సో ఇది బాగుంటుంది అంటున్నారు. సో నేను ఇలా తీసుకుంటున్నాను ఇది. మీకు మిగతా ఏమన్నా కావాలంటే లింక్ అడగండి, అప్పుడు నేను తర్వాత చెప్తాను. దీని మీద అయితే ప్రస్తుతానికి నెంబర్ ఏదో ఇచ్చాడు, కానీ మీకు అర్థమవుతుంది కదా ఇలా ఉంటుంది. సో ఫస్ట్ది రెడీ, బ్యాగ్లో వేసాం. ఫస్ట్ ఐటమ్ అయ్యింది. పదండి సెకండ్ ఐటమ్కి వెళ్దాం. మరి అది తీసుకున్న తర్వాత అక్క ఇవి చూడు, బ్లష్ చేసుకోవడానికంట భలే ఉన్నాయి కదండి. జస్ట్ ఇలా పౌడర్ పైన వేసుకోవడానికి $18 కూడా బాగుంది కదా ఒక బ్రష్కి. బాబోయ్ $18. ఇంకేమన్నా ఉంటాయేమో చూస్తావా? బ్రష్ సెట్ చూద్దాం, వేరే చూస్తామండి బాబు. బాబోయ్ $18. మన కూర్చోబెట్టి వేస్తున్నారు, చూద్దాం. ఆ తర్వాత చెప్తానండి మీకు ఏం చేస్తున్నారు ఏంటో. నేను ప్రస్తుతానికి వేయించుకుంటాను, బాగా అనుకో తిడతాను. చూసారండి వాళ్ళు సరిగా వేయలేదంట, మక్కే పట్టుకుని అక్క వేసేస్తుంది. వాళ్ళు సరిగా వేయడం రావట్లేదురా బాబుని. సో మనకి లుక్ ఎలా వచ్చిందో కరెక్ట్గా తెలియాలి కదా. డార్క్ అవుతుంది చూసుకో. నీకు కన్సిలర్ వేసి ఒకటి చూపెడతా, వేయకుండా ఒకటి చూపెడతా, ఓకేనా? దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకో. ఒక హైలైటర్ కన్సిలర్ తీసుకుని ఇప్పుడు పైన. ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ వన్ షేడ్ లైటర్ కన్సిలర్. థాట్ కన్సిలర్ వన్ షేడ్ లైటర్. మీకు ఏం కనపడుతుందో నాకు తెలియదండి. నాకు మాత్రం ఈ పక్కన కంటి కింద వేసారంట, ఈ పక్కన కంటి కింద వేయకుండా ఓన్లీ ఫౌండేషన్ వేసారు. సో మనకు అసలు బద్ధకం కదా. బద్ధకం అంటే మనకి టైం ఉండదు కదా, మరి కన్సిలర్ వేసుకుని పైన రాసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ పట్టద్ది. అలా కాకుండా అక్క ఏమంటుందంటే మొత్తం ఒకటే తీసుకున్నాను ఫౌండేషన్, కంటి కింద ఒకటి పైన వేసుకోకుండా మొత్తం అంతా ఒకటే రాసుకొచ్చి మనం చూద్దాం మరి ఏది బెటర్ అవుతుంది ఏంటనే. ఇంకో కనబడుతుందా మీకు డిఫరెన్స్? మీకు ఏది బాగుందో చెప్పండి. ఇదేమో కరెక్షన్ పెట్టాము కంటి కింద, ఇదేం పెట్టలేదు, నార్మల్గా మొత్తం అంతా ఫౌండేషన్ ఉంది. చూసారండి ఎలాగేసారు. ఇంక మొత్తానికి అయిన తర్వాత ఎలా అవుతుందో కానీ ఇప్పుడు మాత్రం ఎలాగుంది అలాగా. సరే చూద్దాం. చూసారండి మేకప్ వేసుకుని ఉండే బాబోయ్యలో మేకప్ వేసుకొచ్చారా అంటారు. మీరు మేకప్ వేసుకోవడం కాదు, కొండం అవన్నీ ఎంత కష్టమో తెలుసా మీకు? చూడండి ఎంత కష్టపడుతున్నాను, ఆల్రెడీ గంట అయింది. సో ఇది వాటర్ బేస్డ్ అంటండి, వాటర్ బేస్డ్ టోనర్ టైప్ తీసుకున్నాం. మాయిశ్చరైజర్ లాంటిది, మాయిశ్చరైజర్ లాంటిది కాదు, మాయిశ్చరైజర్. ఏ మాయిశ్చరైజర్ అక్కడ దాని పేరేంటిది? అదా ఇక్కడ ఒకటి ఉందండి బాబు, పెట్టమంటున్నాను రాత్రి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మా బావగారు వీడియో తీస్తున్నారు, వస్తుంది మా బావగారు రాసి వెళ్ళిపోతుంది, మనకు మాత్రం రాయట్లేదు ఆవిడ. ఏంటో మరి ఎందుకు రాస్తున్నా, ఆయనకే రాస్తారంటుంది. పోనీ ఇక్కడ పెట్టి వెళ్ళవే అంటే పెట్టి వెళ్ళట్లేదు,
రాస్తుంది వెళ్ళిపోతుంది. చేసింది కదా అక్క, మాయిశ్చర్ చేసిన తర్వాత మిల్క్ వేయాలి. ఎందుకంటే ఇది మాత్రమే నాకు పని చేద్దని చెప్పారు, ఎందుకంటే నేను మిల్కీ బ్యూటీ కదా, అందుకని ఈ ప్రోడక్టే వాడాలని చెప్పారు అనమాట. ఏమంటావు చిన్న? నువ్వు మిల్కీ బ్యూటీవా? నీ మొహం ఇప్పుడు అద్దంలో చూసుకున్నావా? ఎంత మాట నేడండి, మిల్కీ బ్యూటీ అంటేనే ఆనందపడాల్సింది పోయి. నువ్వైతే మరి మిల్కీ బ్యూటీ తమన్నానే ఉంటారే. తమన్నా ఏమంటారో తెలియదు కానీ తమన్నా మాత్రం నన్ను చెల్లి అనుకుంటుంది తెలుసా. ఇదేంటి మా చెల్లి అక్కడ ఉంది అని. మా ఆయన రెండు జేబుల్లో చేతులట్టుకు వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి ఇంటే తట్టుకోలేరండి, వెళ్ళిపోడు సరే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎక్కడైనా ఫంక్షన్ ఉందా ఇలా మొత్తం ఇక్కడ రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు అనుకుంటుంది. అలా కూడా ఉంటారేమో జనాలు. నేను చాలా మంచిదాన్ని, అలాగేం కాదు, జస్ట్ టెస్ట్ చేసుకున్నాను అంతే. మేము ఆఫ్ వేసుకుంటున్నామండి. ఇలాగ ఎవడన్నా వెళ్తాడో బయటికి పిచ్చి మొక్కంది. మీకు ఏమైనా ఫంక్షన్ ఉందా రాత్రికి ఇక్కడ కూర్చొని రెడీ అవుతున్నారని అడుగుతుందా, చూసారండి. నేను మాట్లాడేది పోయింది. అక్కేమో కళ్ళు మూసుకో అంట. కళ్ళు మూసుకుని సరే అయ్యి వెళ్ళలేదు. అక్క టాట్ కన్సీలర్ తెమ్మంది. ఓ చాలా బాగుంది, ఇది నీకని వెళ్ళకుండా అక్కడే ఉంచుంది. అంటే కన్సీలర్ కూడా మా బావగారికి వేసాకే వెళ్తుంది ఇప్పుడు ఆవిడ, లేకపోతే వెళ్ళదు. ఇది చూడు, ఇది ఫెంటీ బ్యూటీ అని ఇదండి. ఇది ఫౌండేషన్ తీసుకున్నాము, చాలా బాగున్నట్టు అనిపించింది ఆ స్కిన్కి. సో ఇందాక మనం ఏం వేసాం, దీని ముందు ప్రైమర్ వేసాం కదా, దాని తర్వాత ఈ ఫౌండేషన్ వేస్తున్నాను. నేను తీసుకున్న నెంబర్ వచ్చి 350 అనమాట. ఇది ఫెంటీ బ్యూటీ 350 తీసుకున్నాను నేను. ఏంటక్క తర్వాత తెమ్మన్నావు? ఇప్పుడు వెళ్ళింది హైలైటింగ్ కన్సీలర్ తెమ్మన్నావు. ఇంకా రేపు పొద్దున్న వస్తుంది, ఇప్పుడప్పుడే రాదు మళ్ళీ. చూసారండి అయిపోయింది ఫౌండేషన్ కూడానే. తర్వాత పౌడర్ కోసం చూస్తున్నాము. చూసారండి ఎంత నీట్గా ఉందో. మ్యాక్ ప్రైమర్ అండి, ఇది ఒకటి తీసుకుంటాం ఎందుకంటే ఈ రేడియన్స్ ఇది బాగుంటుంది, లిటిల్ బిట్ షైనీలా వస్తుంది. ఓకే, ఎల్లో షేడ్ తీసుకున్నాము. సరేండి ఎన్ని రకాలు ఉన్నాయా. ఇప్పుడు లిప్స్టిక్ దగ్గరికి వచ్చాము. సంచిలో దాదాపు అన్నీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ది లిప్స్టిక్ దీని దగ్గర ఎత్తుకుతున్నాం కానీ ఉన్న ఒక మూత కోసం ఇన్ని వేయాలి ఇప్పుడు. ఎందుకు? సర్లేండి ఏదో ఒకటి మడతెట్టేద్దాం. మరి ముందు కొంచెం డార్క్తో వెళ్దాం దీంతో ఉంది. కానీ డీ ఫర్ డేంజర్ అంటే ఇది. ఇదేమో సిన్ను, ఇది దివా. ఈ రెండింటికి మధ్యలో మధ్య తీనా షూరా? అంత డార్క్ లేదు, అంత లైట్ లేదు కదా, మీడియం. ఏమో నీ ఇష్టం. ఏంటిది తీసుకోవడం 1 గంట అయితే మళ్ళీ లైన్లో 1 గంట. దేవుడు దర్శనానికి కూడా ఎంతమంది ఉంటారు. మేకప్ల దగ్గర మాత్రం తెగ ఉన్నారు. ఏం చేస్తాం, అవసరం అలాంటిది, మరి కొనాలి. ఇంకా నేను ఈ 4 రకాలు కొన్నాను, మిగతా ఇంకా కొనాలి. ఇంకా బ్రష్లోనే అవన్నీ ఉన్నాయి. అవి మళ్ళీ వేరే షాప్కి ఇక్కడ దొరకమంట. హుడా దగ్గరికి బోడా దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి కొందామే. ఈయన నిద్రపోతున్నాడు ఇక్కడ. చూసారండి మా ఆయన ఏదో పెద్ద అదే సినిమా ఉంటుందండి జల్సా సినిమాలోని హీరోయిన్ వచ్చినప్పుడు నిద్ర అవుతాడు చూసారా, ఆ టైప్లో నిద్ర అవుతాడు. నువ్వు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావేంటి? ఓ పెద్ద నిద్ర అవుతున్నావు వచ్చేటప్పటికి. చూసావా ఎంత నిజంగా నేను లోపల 2 గంటలు తిరిగానండి. చూసారా ఎంత పుట్ట తెచ్చారో నాకు. ఇదండి నేను కొందే. డబ్బులు మాత్రం ఎక్కువైపోయినాయి కానీ బ్యాగ్ కూడా రండి కవర్ ఇచ్చాడు చూసాడు. అదే మన చందనా బ్రదర్స్ అలాంటి అయితే ఇంత పెద్ద బ్యాగ్ ఇస్తాడు 500 రూపాయలు చీర కొంటేనే. సరే ఇదే నేను కొంది. మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళాలి, వెళ్దామా? అదే కానీ ఏంటి అంత ఘోరంగా ఉన్నావు మేకప్ వేసిన తర్వాత? మేకప్ వేసుకుని ఎంత మంచిగా ఉంటుంది. ఏమైంది? ఓ పక్క వేసా, రెండో పక్క వేలా నువ్వు మేకప్. అయ్యి బాబోయ్, ఇందాక కొంచెం నేను కుట్లన్నీ ఇలాగే తిరిగేసాను. సగం మేకప్ వేసుకుంది. ఈ పక్కన మేకప్ వేయారంటే ఈ పక్క మేకప్ వేయలేదు, మర్చిపోయి తుడుచుకోవడం కంగారులోని. మంచి పని చేసావు. ఆ షాప్కి వెళ్ళి తుడుచుకుని వెళ్తాను. అక్కడ కొన్ని ప్రోడక్ట్లు అయిపోయినాయి కదండి. ఇక్కడ ఇంకానే మనకు పౌడర్ ఒకటిని ఈ ఐ ల్యాషెస్ అవన్నీ తీసుకోవాలి కదా, దానికోసం వచ్చాము. ఇది స్టోన్ బ్రేయర్ మాల్ అంట. నేను ఫస్ట్ టైం వస్తున్నాను, ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. మనకి టైం అయిపోతుంది, మనం ఫాస్ట్గా వెళ్ళి చేసుకొచ్చేద్దాం. ఏం కొంటున్నామే ఇక్కడ అందరూ ఏంటంటే మంచిగా డ్యాన్స్లు వేస్తున్నట్టున్నారు. బాగుంది కదండి మాల్ అయితేనే. లోపలికి వచ్చాము ఇలాగా టింగ్ దగ్గర రింగ్ దగ్గర రింగ్ దగ్గర రంగ 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 మ్యూజిక్ వేసుకొచ్చు మంచిగానే. ఏం జరుగుతుంది ఇక్కడ లోపల?
నిజందేనిది హలో బాబు కుదురుతుంది అదే బాయ్ బాయ్ ఓ మాలో ఎదిరిపోతుందండి మా కరెంట్ గట్ల కూడా ఇలాగే ఉండేదిలే కానీ కొంచెం ఇంకా హ్యాపీనింగ్ గా ఉంది మొత్తం చూసారు కదా ఇందాక డాన్సులు కానీ ఆ పాము అయితే మొత్తం తెగ భయం వేసిందండి బాబు ఇంకెక్కడన్నా ఉన్నాయో జాగ్రత్తగా చూసుకుంటా అబ్బా ఇక్కడ చూసారా భలే ఉంది లొకేషన్ లెఫ్ట్ సైడ్ ఓ మంచి తోటలాగా తీస్తాడు ఏంటో మరి సర్లే పదండి మన పని చూసుకోకుండా వీడియోలు చెప్తా ఉంటే మనకు సరిపోద్దండి బాబు నడు ఓ ఇదేనండి ఇక్కడికే మనం వద్దాం అనుకుంది మిస్ ఏ అని సో దీని లోపల ఇవన్నీ మనకి చాలా బాగుంటాయి ఏంటంటే మనకి కొంచెం ఈజీగా మనకి లోకల్గా ప్రైస్ తీసుకోవడానికి అంటే తక్కువ రేటుకి దొరుకుతాయి అనమాట ఇవన్నీ చూసారా ఎన్ని ఉన్నాయో ఎక్కడైనా మనం కూడా తీసుకుందాం అక్క తక్కువ ఉంటాయి తీసుకో ఏ కావాలతాయి దాంట్లో అన్ని తక్కువ రేటుకి వస్తారా నీకు అదే నీకు ఏ కావాలతాయి కొనుక్కో కాదండి ఇక్కడ మాత్రం యా ఇంకా షాప్ దగ్గర చూపించాను కదండి కరెక్ట్గా అక్కడికి వెళ్ళేప్పటికి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది నా ఛార్జింగ్ అయిపోయింది మా ఆయన ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది అంతదిగా తిరిగాం మరి ఆ మేకప్ల కోసం వేసుకునేది 1 గంట అయితే కొనేది 10 గంటలు అట్టింది అది ఇంకా తెచ్చినవి అన్నీ ఇంటికి వచ్చాక మీకు అన్నీ చూపెడతానన్నాను కదా అందుకే మళ్ళీ మిస్ అవ్వకుండా తిరిగి అలసిపోయినా మీకోసం చేస్తున్నాను మరి అందరూ జాగ్రత్తగా చూడండి సో యా అల్ట్రాలోను సెఫోరాలోను తీసుకున్నాం రెండుని మొత్తం అన్నీ కలిపి 2 షాపుల్లోనూ కొన్నాము సో ఫస్ట్ ఒకటి చూపించేస్తాను చూసేయండి మనం స్టార్టింగ్ టోనర్ కానీ అనుకున్నాం కదా సిరం రాసేసుకుని మాయిశ్చరైజర్ మనం ఏదైనా వాడుకోవచ్చు సిరవే సెటాఫిల్ ఏదైనా వాడేసుకోవచ్చు అది అయిన తర్వాత ఇది మన ప్రైమరీ తీసుకున్నాను మ్యాక్ తీసుకున్నాను ఫైనల్గా నేను అన్నీ ఎత్తుకుని ఇది ఫస్ట్ దాని తర్వాత వచ్చేసి ఫౌండేషను అంటే నేను ఏంటంటే ఇంకా అన్నీ తీసుకోలేదు అంటే మనకి 2.5 hours మామూలుగా అయితే మేకప్ వాళ్ళు వేస్తారు కదా అదేంటంటే ఏమంటారు కన్సీలర్లు పెట్టుకుని లేకపోతే అవన్నీ తీసుకోలేదు నేను నార్మల్గా నేను వేసేసుకోవాలంటే ఫాస్ట్గా ఎన్ని ఉండాలి ఏంటి అనేది క్లియర్గా తీసుకున్నానంటే మనం మరీ ఎక్స్పర్ట్లా కాకుండా నార్మల్గా వెళ్ళడానికి సో ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంక వెంటనే ఫౌండేషన్ అండి ఫౌండేషన్ అయిపోగానే పౌడరు ఇది కూడా హుడా బ్యూటీ ఇది కూడా హుడా బ్యూటీ ఇది మ్యాక్ది దాని తర్వాత ఇది వచ్చేసి రేర్ బ్యూటీలో ఈ పౌడర్ అయిపోయిన తర్వాత పైన ఇంకో ఫినిషింగ్ పౌడర్ వేస్తారు పౌడర్ తర్వాత ఇంకో ఫినిషింగ్ పౌడరు ఇది అయిపోయిన తర్వాత హైలైటరు దాని మీద కొంచెం షిమ్మరీ లుక్ వస్తుంది కదా మెరుపు వచ్చేలాగా అదనమాట సో ఫైనల్గా ఇవన్నీ వేసుకుంటే అయిపోద్ది ఇంకా దీనికి మ్యాక్ది ఏదో షేడ్ తీసుకున్నాను నేను లిప్స్టిక్ది ఇది దివా అని ఈ షేడ్ బాగుందనిపించింది తీసుకున్నాను ఓకే ఇంకా మస్కరా ఐలైనరు కాజలు ఐబ్రోది అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు మస్కేరా ఎస్కేరా ఉంది కదండి వాటికి తీసుకున్నాను తర్వాత ఐలాషెస్ మేకప్ వేసుకోవడానికి బ్రష్లు సో ఈ ఫైనల్గా తీసుకుంది ఈ ప్రోడక్ట్లు ఇది ఆడు ఫ్రీగా ఇచ్చాడు ఏంటంటే మనం వేసుకున్న తర్వాత మేకప్ వెళ్ళాలి అనుకుంటే పోద్దంట సో దాన్ని ఇలా క్లీన్ చేసుకోవడానికి ఇచ్చాడు ఇది ఇవాళంతా తిరిగి చేసిన పెత్తనాలు ఫైనల్గా కొన్న ఐటమ్లు ఇది మేకప్ది నేను ఇండియాకి పట్టుకెళ్ళి అంటే ఆ టైంకి కొన్ని అంటే పార్లర్ని పెట్టాము కానీ బ్యూటీషియన్ని బట్ మన దగ్గర కూడా కొంచెం ఉంటే బెటర్ కదా ఇండియాలో మళ్ళీ తిరుగుతూ ఉంటాం అటు ఇటుని సో వేసుకోవడానికి బాగుంటాయని చెప్పి ఇలా సఫోరా అల్ట్రా ఇవన్నీ తిరిగి మొత్తానికి అయితే ఇది తీసుకున్నామండి అది ఈ వీడియో అంతా చెప్పేసాము సో షాపింగ్ మొత్తం అయిపోయింది కదా అయిపోగానే అదే మాకు కనెక్ట్ కట్లో అయితే నేను తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ నా కూర నేనే నా తాలింపు నేనే వండుకోవాల్సి వచ్చేది ఇక్కడైతే కొత్త దారిలో మంచిగానే పునుగులతో పాటు చట్నీ తెచ్చుకున్నాము వచ్చింది ఇక్కడ సో పునుగులు పెట్టేసాము వేడిగా పునుగులు ఉన్నాయి మంచిగా చట్నీ ఉంది ఇంక మీ వీడియో అవగానే తినేద్దామని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను ఇంకా దీని తర్వాత ఈ స్నాక్ ఐటమ్ కదా స్నాక్ అయిపోయిన తర్వాత మా స్నాక్ తక్కువ కుదరదు కదా తర్వాత డిన్నర్ కూడా తీసుకోవాలి కదా అయ్యో స్నాక్ తెచ్చాము మీకు ఎలాగో వీడియో ఆన్లో ఉంది అని చెప్పేస్తున్నాను ఏమని మేతి పరోటాలో నైట్ డిన్నర్ కోసం తెచ్చాము చూసారు మంచి వేడిగా అప్పుడే లైవ్లో చేసేస్తారు మనకి మేతి పరోటాలో ఇదేమో వెజ్ మిక్స్ అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్తో వచ్చేది మనకి ఇది కూడా పరోటాలే
2 రకాలు తెప్పించుకున్నాము. స్నాక్ అయిపోయింది, ఇవి కూడా తినేస్తాము. వీడియో కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనం చెప్పాను కదా ట్రావెల్ మొదలైపోద్ది మాకు నెక్స్ట్ వీక్. ఆ ట్రావెల్ బ్లాగ్ లో కలుద్దాం మళ్ళీ. బాయ్.